ముఖ్యంగా ఒక ఇంటి యజమాని ఆరోగ్యంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి డూప్లెక్స్ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, బయట మెట్లు ఉంటాయి, లోపల నుంచి డూప్లెక్స్ లో ఇంటికి పైకి ఉంటాయి బెడ్రూమ్స్ వలన. సో ఏ రకంగా కట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది? అయితే చెప్తున్నాను, ఒక స్టైర్ కేస్ చూద్దాం. డూప్లెక్స్ లో మెట్లు వచ్చేసి కొంతమంది వాయుంలో పెట్టుకుంటారు, కానీ డోర్ తూర్పు ద్వారం ఎదురుగా మెట్లు వస్తుంటాయి. అలాంటి గృహంలో కొంచెం నెగటివ్ వైబ్రేషన్స్ బాగుంటుంది మహిళలకమ్మ. ఏ క్షణంలో ఏం చేసుకుంటారో చెప్పలేను. ఎందుకంటే నేను స్వయంగా కూడా చూడడం జరిగింది. కరీంనగర్లో పాపం ఒక విల్లా చూడడం జరిగింది. ఎప్పుడు చూసినా పాపం ఆ ఇల్లు కట్టక ముందు చాలా బాగున్నారు పిల్లలు అంతా, కానీ కట్టిన తర్వాత ఆ ఇంట్లో వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనతో ఉంటుంది, ఈ లైఫ్ నాకు అవసరం లేదు అనే విధంగా. ఎందుకంటే వాయువ స్థానము అధిపతి వాయుదేవుడమ్మ. వాయుదేవునికి మనం డూప్లెక్స్లో వాయువులో మెట్లు వేసుకుంటే లోపల ఇన్సైడ్ భయంకరమైన సమస్యలు, అంతు చిక్కని సమస్యలు. ఎందుకంటే గురువు ఒక పంటి నుంచి ఒక ఓడ్ని బయటకు యూజ్ చేయని సమస్యలు వస్తుంటాయి. అందుకే అప్పుడు పాపం అతను పిలిచినప్పుడు వెళ్ళి దాన్ని అష్టదిగ్బంధనతో కట్టడి చేసి పడేసినాం. అంటే దోష సాంద్రని తగ్గించేస్తాం, పెద్ద సమస్య సూక్ష్మం అవుతుంది, చిన్నగా అవుతుంది. ఎందుకంటే సాంద్రని తగ్గించుకునే అవకాశం మనకు ఉంది అమ్మ. ఇప్పుడు ఉబ్బరిస్తుంది, ఏసీ పెట్టుకున్నా అంటే దోషాన్ని మనం పరిష్కారం కదా, ఒక రెమెడీ కదా అమ్మ. అలాగనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది మనకు ఉంటుంది. అందుకేనమ్మా ఒక విల్లా కల్చర్లో మీరు తప్పనిసరిగా మెట్లు వేసుకుంటే ఖచ్చితంగా దక్షిణ యమస్థానము బలంగా ఉండాలి. యమస్థానం అంటే ఆయుకారకుడమ్మ, చాలా బలంగా మనకు. అదే విధంగా మనం చూస్తేనమ్మా విల్లా ఖర్చులో యమస్థానములు మెట్లు ఉండడం లాభాలేంటిది. ఒక 10 ఎకరాలు ఉంది, ఈరోజు 10 లక్షల ఎకరం ఉందనుకోండి, అది అన్ఎక్స్పెక్టెడ్గా అది ₹1,00,00,000 ఎకరం కూడా కావచ్చు. ఎందుకు అంటే యమస్థానములో వాస్తుకు ఉంటే బలంగా ఆ యజమాని తాత్కాలికంగా 5 years 10 years డబ్బు లేక ఇబ్బంది పడవచ్చు, కానీ తన ఆస్తులు 1000 రెట్లు పెరిగిపోతాయి. అంటే చూడండి, ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు. అందుకని యమస్థానం చాలా బలంగా ఉండాలి. ఆయన ఎదురుగా ఉండేది కుబేర స్థానము, అక్కడ ఓన్లీ సోఫా పెట్టుకుని కూర్చునే విధంగా ఉండాలి. ఎందుకంటే లివింగ్ ఉండాలి అక్కడ. మనకి ఎట్లా అంటే ఒక చర్చ చేయాలంటే కుబేర స్థానంలో చేయాలి. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉంటుంది, జ్ఞానాదేవి, నాలెడ్జ్ని ఇచ్చేస్తుంది. చెడు నాలెడ్జ్ ఇవ్వదమ్మా, మంచి నాలెడ్జ్ ఇస్తుంది. అలా కాకుండా చాలా మంది కుబేర స్థానంలో మెట్లు వేసుకొని ఎన్ని భయంకరమైన బాధలు, ఆ బాధలు చూస్తూ ఉంటే నాకే చాలా బాధలు బాధ, నేను కూడా బాధపడుతూ ఉంటాను. ఒక్కొక్క ఇల్లు చూస్తే వాళ్ళ రోదన బాధలు చూడడానికి మనుషులక్కనే ఉన్నాం, కానీ అమ్మ ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క కథ ఉంటుంది. ఎన్ని బాధలు, ఎన్ని నరకాలు, మానసికమైన బాధలతో ఎంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పటికి ఈ చేతులతోనమ్మ, మీరు నమ్ముతారు, సుమారు ఇప్పుడు మనం భక్తి టీవీలో 12 years కంప్లీట్ అయిపోయింది, కానీ కొన్ని వేల మందికి అష్టదిగ్బంధన చేశాను. ఏ ఇంటికి కూడా మూఢనమ్మకాలు దరి చేరకుండా నా యొక్క స్వహస్తాలతో యంత్ర బలములతో అష్టదిగ్బంధన చేశాను. ఎక్కడ కూడా సిమెంట్ ఇసుకే వాడతానమ్మా, ఎక్కడ కూడా నేను పసుపు కుంకుమ కూడా దగ్గర రానియను. ఒక సింపుల్ ఒక సోదరుడు లెక్క సింపుల్గా వెళ్ళి వాళ్ళ స్థితిగతులు అన్నీ చూసేస్తాను. ఇల్లు చూడగా నాకు అర్థమైపోతుంది ఇందులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఇండ్లు అంటే లాస్ట్ ఇల్లు అమ్ముకొని పోదాం వల్ల కాదు, ఇక్కడ మనం ఉండలేమని నిర్ధారణైన వాళ్ళని కూడా అదే ఇంట్లో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, మీరు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి డిజైన్ వాస్తుకు అనుకూలంగా కట్టుకోండి. ఎందుకంటే మా ఆఫీస్ నుండి చక్కటి ప్లాన్స్ ఇస్తూ ఉంటాను. వాస్తు అనుకూలమైన ప్లాన్లో మీకు లుక్ ఉండకపోవచ్చు, అందాన్ని తీసుకురావచ్చు, కానీ దాంట్లో ఒక లైఫ్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే వాస్తు ఉన్న ఇండ్లు మంచి మనసు ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది. అలాంటి గృహంలో తరగని సిరులు ఉంటాయి. ఒక యజమాని బయట కష్టపడి ఇంటికి రాగానే చక్కగా వాళ్ళ వైఫ్ వచ్చేసి రాగానే నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. అది గుడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. ఇంటికి రాగానే పిల్లలు చాలా ఆనందంగా సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ఎగురుతూ ఉంటారు. అంటే ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అమ్మ. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని గృహాల్లో భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు, బయటికి చెప్పుకోలేక. అలా వ్యాపారాల్లో నష్టాలు వచ్చి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇచ్చి ఎన్ని బాధలు పడుతూ ఉంటారు. మీరు మధ్యవర్తిగా ఉండి డబ్బులు మీకు రావాల్సింది ఉన్నా మీరు భయపడకండి, నేను ఉన్నాను అంటాను. ఎందుకు అంటే
రుణ విమోచన అష్ట దిగ్బంధనతో కట్టడి చేసేస్తే మనకి రావాల్సినవి ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా రావాల్సిందే.